భాగాన్ని మనము కూడా కలిసి చదువుకుంటాం. ఉత్సాహధ్వనించేదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానం చేయడము. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించును. నేడు మీరు ఆయన మాట అంగీకరించేంటారు, ఎంత మేలు. నిర్గమకాండము 5వ అధ్యాయం. Exodus chapter 5. ఐదవ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 5వ అధ్యాయం 3వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని తెలుపునను, సెలవైన వెళ్ళారు చదవబడిన లేఖన భాగములను ప్రభు ఆశీర్వదించి ఆరాధన కొరకై ప్రభు మనను సిద్ధపరచును గాక. కీర్తన 95లో మనం చదివాం. 7వ వచనంలో, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు. 3 విషయాలను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా నమస్కారం చేయటం, సాగిలపడుట, మోకరించుట. నమస్కరించుట, సాగిలపడుట, మోకరించుట. ఉదయకాల సమయంలో ప్రభు ఎదుట మనము ఆయనకు నమస్కారం చేయడానికి, ఆయన ఎదుట సాగిలపడటానికి, ఆయన ఎదుట మోకరించడానికి ప్రభు ఈ గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సర్వాధికారి దేవుణ్ణి ఆరాధించే జనముగా, గుంపుగా ఆయన మనను చేసినాడు. ఈ లోకంలో అనేక మందికి ఇట్టి భాగ్యము లేదు. కారణం ఏంటంటే వారు నిజ దేవుని ఎరగని వారుగా జీవిస్తూ ఉన్నారు. మనమైతే సర్వసృష్టికర్తైన దేవుణ్ణి, నిజ దేవుణ్ణి మనం అనుభవపూర్వకంగా ఎదిగిన వారమై, ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో, ఆయన మన జీవితంలో ఏ కార్యములను చేసిన వాడు ఉన్నాడో వాటిని ఎరిగిన జనాంగముగా, వాటిని ఎరిగిన గుంపుగా, ప్రజలుగా మనం ఉన్న కారణం చేత ఈ సమయంలో ఆయన సాన్నిధ్యంలో మనం చేరగలిగిన వారుగా ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది ఇట్టి అనుభవాన్ని వారు లేని వారుగా ఉన్నారు. మనమైతే ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ప్రభు మనం చేయడం కారణం చేత ఈ సమయంలో ఆయన సన్నిధిలో మనం చేరిన వారుగా ఉన్నాం. ఈ 3 మాటలు, నమస్కారం చేయుట, సాగిలపడుట, మోకరించుట, ఈ 3 మాటలు దేవుని ఆరాధించడానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి ఆయన గణపరచడానికి, గణపరిచే జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆరాధనలో ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఎదుట మనం సాగిలపడేవారు ఉండాలి, ఆయన ఎదుట ఆయనకు నమస్కారం చేసేవారు ఉండాలి, ఆయన ఎదుట మనం మోకరించేవారు ఉండవలసిన వారంగా ఉన్నాం. ఈ 3 మాటలు ఏం బయలుపరుస్తా ఉన్నాయంటే, ఆయన ఎదుట మనలో మనం తగ్గించుకున్న వారమై, రిక్తులమై, ఖాళీ చేయబడిన వారమై ఆయన ఎదుట మనం సాగిలపడి నమస్కారం చేయవలసిన వారంగా ఉంచా ఉన్నాం. చాలా పర్యాయములు ఆరాధనలో
మనము కొన్ని మాటలు పలుకుతూ ఉంటాం. చాలా మంది అనుకుంటా ఉంటారు, గొప్ప గొప్ప మాటలు పెట్టి గొప్ప గొప్ప మాటల చేత నేను ఆరాధించినట్లయితే ప్రభువు నా ఆరాధన ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడో ఆ కొద్ది మాటల చేత హృదయపూర్వకముగా, యథార్థముగా, సత్యముగా నువ్వు ఆయన ఆరాధించినట్లయితే ఆయన నీ ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు. రెండవదిగా, విశ్వాసులైన వారు ఏ రీతిగా ఉంటా ఉన్నారు అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఆరాధిస్తున్న మాటలనే పలుకుతా ఉన్నారు. ఈ దినాల్లో ఆ యొక్క గత 30 సంవత్సరాల నుండి, గత 40 సంవత్సరాల నుండి మన ఆరాధన దినదినము నూతనపరచబడతా ఉన్నారు. ఈ దినం నాడు ఆయన నా జీవితంలో ఏమై ఉన్నాడో అనే ఆరాధన అది కొత్తదిగా నూతనమైన ఆరాధన ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన ఎదుట మనం ఎందుకు సాగిలపడాలి? ఈ ప్రశ్న మనం ముందుకు తీసుకుంటా పడతా ఉంది. ఆయన ఎదురు మనం ఎందుకు సాగిలపడాలి? ఆయనకు ఎందుకు మనం నమస్కారం చేయాలి? ఆయన ఎదురు మనం ఎందుకు మోకరించాలంటే ప్రభు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్య కార్యాలు బట్టి, ఆయన మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో ఆ దానిని బట్టి మనం ప్రభు ఎదుట మనం తగ్గించుకునే వారమై, రిక్తులుగా చేయబడి, ఖాళీ చేయబడి, యథార్థముగా, సత్యముగా. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతోటి ఈ మాటలు పలుకుతూ వచ్చారు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. మన ఆరాధన యథార్థముగా ఉండాలి. ప్రశ్న తీసుకుంటా పడతా ఉంది. ఆయన ఎదుట మనం ఎందుకు సాగిలపడి నమస్కారం చేయవలసిన వారుగా ఉంటా ఉన్నాం? అనగా ఆయన మనం ఎందుకు ఆరాధించవలసిన వారు ఉన్నామంటే రండి మొట్టమొదటి విషయం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దానికి కారణం చూడండి, 9-10 వచనాలు కలుస్తున్నాయి. అందరూ చదువుకుందాం. అదే అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. చాలండి. మొట్టమొదటి కారణం ఏంటంటే నీవు వధింపబడిన వాడై నీ రక్తం ఇచ్చి. అదే కాల సమయంలో ప్రభు ఎదురు మనం ఎందుకు సాగిలపడి నమస్కారం చేసి మోకరించి ఆయన ఆరాధించడానికి మనం బద్దులుగా ఉన్నామంటే మొట్టమొదటిగా ఆయన వధింపబడిన వాడు. ఆయన ఆ యొక్క కలవరి శిలువలో సకల మానవాళిని, సమస్త మానవాళిని, సర్వలోకాన్ని రక్షించడానికి, రక్షించడానికి ఆ కలవరి శిలువలో ఆయన వధించబడినట్లు మనం చూస్తాము. ఈ లోకంలో మీరు ఏ గ్రంథం తిరగవేసినప్పటికీ, ఏ పుస్తకం చదివినప్పటికీ, ఎక్కడ ఎవరిని అడిగినప్పటికీ, ఎవరు ఏ గ్రంథములో, ఏ పుస్తకములో, ఎక్కడ ఈ భూమండలం మీద ఎక్కడ రాయబడిన మాట ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తా ఉన్నాం. ఆయన వధించబడిన వాడు. ఎక్కడ వధించబడిన వాడు ఉన్నాడు? ఆ కలవరిలో, ఆ ఘోరమైన శిలువలో సమస్త మానవాళి నిమిత్తము, నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన వధించబడిన వాడు. ఆ శిలువను మనం వర్ణింపరశక్యం. ఆయన యొక్క శిలువ మరణాన్ని మనం వర్ణించలేము. అటువంటి ఘోరమైన మరణాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తాము. ఈ ఉదయకాల సమయంలో ఆయనను మనం ఎందుకు ఆరాధించవలసిన వారు ఉన్నాం? ఆయన ఎందుకు మనం ఆరాధనకు బదులుగా ఉన్నామంటే, ప్రభువా నీ ఒక్కడే నా కొరకు వధించబడి, నీ ఒక్కడు నా కొరకై శిలువలో బలియాగంగా చేయబడ్డావు, నీ ఒక్కడే నా కొరకై మరణించున్నావు, నీవు ఒక్కడే నా కొరకై సమాధి చేయబడినావు, నీవు ఒక్కడే నా కొరకై తిరిగి సమాధిపై తిరిగి
ఆ ఘోరమైన మరణాన్ని నీ నిమిత్తం ఈ లోపల ఎవరు కూడా పొందలేదు. కేవలం రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే సమస్త మానవాల నిమిత్తము, నీ నిమిత్తము, నా నిమిత్తము ఆ ఘోరమైన మరణాన్ని, ఆ యొక్క భయంకరమైన మరణాన్ని ఆయన వధించబడినట్లుగా మనం చూస్తాం. దేహమంతయు రక్తం కారుతాం, మనుషులు చూడనున్న వాడుగా ఉన్నాడు. నిన్ను వెంకరించడానికి ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఆ యొక్క మొదటి కారణం చేత ఈ లోకంలో అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎవరు కూడా ఈ మాటలు చెప్పజాలరు. కేవలం ద బైబిల్ సేస్, దేవుని యొక్క వాక్యం మాత్రం సెలవిస్తా ఉంది, బైబిల్ మాత్రం సెలవిస్తా ఉంది. కేవలం ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే సమస్త మానవాల కొరకై ఆయన వధించబడిన వాడు ఉన్నాడు. పాపులైన మానవుని కొరకు, పాపములో చచ్చి పడి జీవిస్తున్న మానవుని కొరకై, సమస్త మానవుని కొరకై అవివేకముగా, అజ్ఞానముగా ఈ దినాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాల నుంచి మాత్రం ఉన్న దేవుడని పలుకుతా ఉన్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది ఆయన ఈ లోకం పుట్ట మునుపు ఆయన ఉన్నాడని సామెత గ్రంథంలో మనం చూస్తాం. ఈ లోకమును సృష్టించడిని, ఈ లోకములో ఆకాశం, భూమిని, సమస్తమైన వాటిని చేసిన ఆయన సర్వాధికారి దేవుడుగా ఉన్నాడు. అయితే ఏం చేశాడు ఆయన సర్వాధికారి దేవుడుగా ఉండి సమస్త మానవాళి కొరకై వధించబడటానికి, శిలువలో మరణించడానికి, సమాధి చేయబడటానికి, తిరిగి సమాధిపై జయం పొందడానికి సర్వాధికారి దేవుడు తను తాను తగ్గించుకొని రిక్తుడుగా చేయబడి, ఖాళీ చేయబడి, నీ నిమిత్తము, నా నిమిత్తము, సమస్త మానవాళి నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఆయన వధించబడినట్లు ఉన్నాడు. ఆయన వధించబడిన కారణం చేత ఈ ఉదయకాల సమయంలో సాగిలపడి, ప్రభువా నీవు నా కొరకై వధించబడినావు, నీవు నా కొరకై ఆ ఘోరమైన శిలువ మరణం పొందినావు, కాబట్టి నేను ఏమనిపించగలను? నీ ఎదుడు నేను సాగిలపడి నమస్కారం చేసి మోకరించి తగ్గించుకొని నేను ఆరాధించడానికి ఎటువంటి యోగ్యత నాకు లేదు. నేను యోగ్యుడిని కాను, నేను యోగ్యురాలు కాను, కానీ నువ్వు నా కొరకే వధించబడినావు, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. ఇది మొదటి విషయం మనం జ్ఞాపకం. ప్రభువా నీవు నా కొరకై వధించబడినావు, నీవు నా కొరకై మరణించబడినావు, నీవు నా కొరకై సమాధి చేయబడినావు, నీవు నా కొరకై తిరిగి లేచినావు. ఈ 3 విషయాలను ఏ విశ్వాస తన జీవితంలో మర్చిపోకూడదు. ఏంటి ఆ 3 విషయాలు? ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుద్ధానములను మనం నిత్యము జ్ఞాపకించుకోవాలి. మన హృదయంలో అవి ఆనందిస్తూ ఉండాలి. ఆయన నా కొరకై మరణించాడు, ఆయన నా కొరకై సమాధి చేయబడినాడు, ఆయన నా కొరకై తిరిగి లేచినాడు. ఈ సమయంలో కాదు, మన జీవిత కాల పర్యంతం మనము జ్ఞాపకించుకోవాలి. రెండో విషయం చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము అదే 9-10 వచనం రాయబడింది. మళ్ళా చదువుదాము. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను ఇప్పుడుకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు చాలు. రెండోదిగా ఆయన మనలను కొనుక్కున్నాడు. దేని చేత కొనుక్కున్నాడు చెప్పండి? నీ రక్తమిచ్చి. మొదలుగా ఆయన మన కొరకై చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, ఆయన మన కొరకై వధించబడినాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం వచ్చేపాటికి ఆయన మనలను తన రక్తం ఇచ్చి, మన పరిస్థితి రీతిగా ఉంది, మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారు. అంతేనా? మన దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆయన బంధకాల్లో ఉన్న మనలను, చెరసాలలో ఉన్న మనలను, మనము స్వతంత్రంగా లేనిగా జీవితం జీవిస్తున్న మనలను ఆయన మన స్వతంత్రంగా చేయడానికి ఆయన ఏం చేశాడు? ఆయన క్రయాన్ని మన కొరకు చెల్లించాడు. ఏ బంధకాలు ఉన్నా మనము
లోకం యొక్క అధికారం కింద ఉన్నాం, సాతానిక అపవాదిక దాసత్వం కింద ఉన్నాము, శరీరం యొక్క దాసత్వం కింద ఉన్నాము, మరణం యొక్క దాసత్వం కింద ఉన్న మనలను విమోచించడానికి, విడుదల చేయడానికి ఆయన క్రయాన్ని చెల్లించాడు. ఒక వస్తువును మనం సొంతం చేసుకోవాలంటే దానికి చెల్లించవలసిన వెలను మనం చెల్లింపద్దులుగా ఉన్నాం. అదే రీతిగా ఈ పాపంలో నుండి, మరణంలో నుండి, దాసత్వంలో నుండి, అపవాదిక సంఖ్యల నుండి, కట్ల వాటి నుండి, బంధకాల నుండి ఆయన మనం విమోచించి విడుదల కావించడానికి రెండవదిగా ఆయన మన కొరకు ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇది రెండవ విషయం. మొదటి విషయము, ఆయన మన కొరకు వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. రెండవదిగా ఆయన తన రక్తం ఇచ్చి మనలను కొనుక్కున్నాడు. మూడోది చూడండి, ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కోవడం మాత్రం కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నాడు చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. లోకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు. ఇక మనం పైన వచ్చి చదివినట్లయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేశాయి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనిపించుకొని వారితో చెప్పాను. తర్వాత 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట. ఎవరండి ఈ గుంపు? ఎవరు? అక్కడ పైన రాయబడి ఉంది. అక్కడ 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువులను అదే కాల సమయంలో ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. మూడవదిగా ఆయన మనలను స్వస్థపరిచాడు. ఏంటి స్వస్థపరచడం? ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసు ప్రభువును కరుణించమని గొప్ప కార్యం చేశారు. మనం కూడా ఈ లోకంలో ఎవరు మనల్ని విడిపించి, ఎవరు కూడా మనల్ని స్వస్థపరచలేని పరిస్థితులు మనం జీవిస్తున్నప్పుడు, మనలో ఉన్న ఆ పాపం అనే కుష్ఠరోగమును ఎవరు తీరే జీవితం మనం జీవిస్తున్నప్పుడు, మనము ఎలుగెత్తి ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన సన్నిధిలో మనం కేక వేసినప్పుడు ఆయన ఏం చేసినాడు? మనలో ఉన్న కుష్ఠరోగాన్ని ఆయన ఏంటి? కుష్ఠదేవి పూర్తిగా ఉంది. పాపం అనేది దేవుని ఎందుకు చేరలేని పరిస్థితి, దేవుని సమీపించలేని పరిస్థితి. ఆ కుష్ఠరోగులు ఎక్కడ ఉంటా ఉన్నారు? ఊరికి వెళ్ళిపోతూ ఉంటా ఉన్నారు. వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు, ప్రజలతో సాంగత్యం లేదు. ఆ జనాల్లో కుష్ఠరోగులను ఊరు వెళ్ళిపోతూ ఉంచేవారు. మనం కూడా ప్రభువుకు దూరంగా జీవిస్తున్నప్పుడు ఈ పాపం మన ప్రభు నుంచి దూరం చేస్తుగా ఉంది. ప్రభు ఎదురు నుండి ఏ పాపం దూరంగా మన ఉంచిందిగా ఉందో ప్రభువే మన ఎందుకు వచ్చి మనలను ఆ పాపం నుండి మనలను ఆయన తీసివేసినాడు. మనలో ఉన్న పాపమును పూర్తిగా తీసివేసినాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ప్రభువును ఆరాధించగలరంటే ఎవరైతే పాపమును పూర్తిగా తీసివేయబడిన జీవితంలో ఉన్నారు, ఎవరి జీవితాలైతే పాపం తొలగించబడిందో, ఎవరి జీవితాలు అయితే పవిత్రత, పరిశుద్ధత, యథార్థత కలిగిన వారు ఉన్నారు, వారు మౌనముగా ప్రభువుకు దూరంగా ఉన్న వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తి, అపవిత్రతలో ఉన్న వ్యక్తి, లోకంలో ఉన్న వ్యక్తి దేవుని ఆరాధించాడు. మూడవదిగా ప్రభు చేసిన గొప్ప కార్యము మనలో ఉన్న ఈ పాపాన్ని ఆయన తొలగిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా చేయబడిన వారు, పవిత్రులుగా చేయబడిన వారు ఉన్నాం, యథార్థవంతులుగా చేయబడిన వారు ఉన్నాం, లోకంలో నుండి ప్రత్యేకమైన జనాంగం చేయబడిన వారు ఉన్నాం. ఇది మూడవ కారణం. ఆ సమయంలో ఏం చేశాడు చెప్పండి? ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క పాదముల ఎద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం. ఏ రీతిగా ప్రభువును ఆరాధించాట? గొప్ప శబ్దముతో తిరిగి వచ్చి. చూడండి, ఇంకో మాట రాయబడింది లూకాసు వార్త అదే అధ్యాయము. ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రశ్న అడుగుతా ఉన్నారు.
17వ అధ్యాయము 17వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. లూకా సువార్త 17 అనేకమైన సంవత్సరాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లుగా చెప్తా ఉన్నామేమో, మారు మనసు పొందినాను, బాప్తీసం తీసుకుని చెప్తున్నామేమో. అయితే దేవుని ఆరాధించే గుంపులో ఉన్నావా? దేవుని గణపరిచే గుంపులో ఉన్నావా? ఒకవేళ నువ్వు మౌనంగా ఉండకుండా యథార్థంగా దేవుని యొక్క ఆత్మతో సత్యంతో నువ్వు ఆయన ఆరాధించినట్లయితే ఆ ఒక్క సమరీని ఆ యొక్క ఒక్కడిగా నువ్వు ఉంటావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి 3 కారణాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి కారణము, ఆయన మన కొరకు వధించబడినవాడు. రెండవదిగా, ఆయన రక్తం ఇచ్చి మనను. మూడవదిగా, ఆయన మనల్ని కొనుక్కోవడం మాత్రమే కాకుండా పాపము నుండి మనలను స్వస్థపరిచాడు. చూడండి, వార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చిన కలిసి ఉన్నాయి. మనం కలిసి చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చినాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద వృద్ధులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా ఆయనకు. ఈ సమయంలో ప్రభువును మనకు సమర్పించడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయనకు మన ఆరాధన సమర్పించడానికి వచ్చాం. ఇక్కడ వారి దురుద్దేశం జ్ఞానులు కూడా ఆయన శిశువు ఎదుట వారు సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం. కారణం చూడండి, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనం కలిసి చదువుతున్నాం. అది 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3-2 వచనం. యూదుల రాజుగా పుట్టినవాడుకున్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప మనం వచ్చిన వారు ఉన్నాం. 4వ కారణం మనం చూస్తా ఉన్నాం. 4వ కారణం, ఆయన మనకు రాజుగా ఉన్నాడు. యూదులకు రాజుగా పుట్టినవాడుకున్నాడు. మేము ఆయన పూజించడానికి వచ్చాం. ఆయన సాగిలపడి నమస్కారం చేయడానికి వచ్చిన వారు ఉన్నాం. ఏంటి రాజు? ఆయన 4వదిగా ఆయన మన పాపం నుండి స్వస్థపరచ మాత్రం కాకుండా ఆయన మనకు నాయకుడుగా, ఒక అధికారిగా, రాజుగా చేయబడి ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఆయన మనలను నడిపిస్తా ఉన్నాడు. యాత్ర మార్గం ఎంతో కఠినమైనది. ఈ యాత్ర జీవితంలో ఒకవేళ అది కష్టతరమైన సుఖమైన ఏ పరిస్థితి అయినప్పుడు కూడా అది నీ జీవితంలో ఆయన నడిపిస్తూ వెళ్తున్నాడు. ఇదంత గొప్ప ఆదరణ మనకు కలిగిస్తాడు. ఈ లోకంలో చాలా పర్యాములు చాలా మంది ఇది అనుకుంటా ఉంటారు, నాకెవరు లేదు, నన్ను ఎవరు నడిపిస్తారు, నాకు దిక్కెవరు, ఎవరు నాకు సాయం చేస్తారు, నా పరిస్థితి ఏమిటి అని అనేక మంది విచారం కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభు బిడ్డలు వారు చెప్తారు, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉన్నావు, నువ్వు మాకు అధికారిగా ఉన్నావు, నువ్వు మాకు నాయకుడుగా ఉన్నావు, కానీ నేను భయపడను, నీవే నన్ను నడిపిస్తా ఉన్నావు యాత్ర జీవితం. ఇట్టి అనుభవం కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? ప్రభు ఎదురు సాగిలపడి నమస్కారం చేస్తారు. ప్రతి విషయంలో, అది ఏ విషయం అయినప్పుడు కూడా, నీ చదువు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ పరీక్షల విషయంలో, నీ సేవా జీవితంలో, నీ వివాహ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, ఒకవేళ ఏ పరిస్థితి అయినప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో ఆయన చాలినంత దేవుడుగా ఉండి, ఆయన నాయకుడిగా ఉండి, అధికారిగా ఉండి, రాజుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. అయితే నీవు నేను చేస్తున్నటి నిత్యం ఆయన నాయకత్వం కింద మనము ఉండవలసిన వారు. అవసరం వచ్చినప్పుడు ఆయన నాయకత్వంలోకి వెళ్ళడం కాదు. అటువారు ప్రభువును ఆరాధించలేదు. ఎవరైతే నిత్యము ఆయన అధికారం కింద, ఆయన యొక్క రాజకీయం కింద ఎవరైతే ఉంటా ఉన్నారో వారిని ప్రభు ఆయన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనం ఎంతగా చక్కగా నడిపిస్తాం, జయప్రదముగా, విజయవంతముగా. ఆయన మనకు రాజుగా ఉండి విజయవంతమైన రాజుగా ఉన్నాడు. ఆయన ఓడిపోయిన రాజు కాదు. ఆయన ఒకవేళ పాపం లేనివాడుగా, యథార్థవంతుడిగా, సర్వాధికారిగా ఉండి
గొప్ప రాజుగా ఉండి, గొప్ప నాయకుడుగా ఉండి ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. దీన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించవలసిన వారు ఉన్నాం. 2:5 చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ విషయం. ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు కలుస్తున్నాయి. మరలా చదువుతున్నాం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు దయచేసి కలిసి చదువుతున్నాం అండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను యోగ్యుడు, నీ ఉదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుగులని కొత్త పాట పాడటానికి వచ్చాం. పాత ఆరాధన చేయడానికి రాలేదు, పాత మాట పలకడానికి రాలేదు, ఎన్నో సంవత్సరాలు పలుకుతున్న మాట పలకడానికి రాలేదు. ఆరాధన నూతనంగా ఉండడానికి వచ్చి కారణం అంటే ఆయన నేరుగా తీసేట ఆయన మనలను యాజకులుగా చేసి ఎంత గొప్ప జీవిత మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మనం యాజకులుగా ఉన్నాం. యాజకులు ఏం చేసేవారు? వారు ఎవరు కూడా ప్రవేశించకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి వారు వెళ్ళేవారు. ఆయన ఈడు దినం నాడు మనమందరం కూడా ఆ అత్యంత పరిశుద్ధ స్థలానికి మనం ప్రవేశించిన వారు ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఆయన క్రొత్త పాట ద్వారా ఆయన మనం ఆరాధించేవారు. ఇప్పుడు మనం ఆరాధికులం. మన మనసులో మనం చెప్పుకోవాలి, ప్రభువా నువ్వు నన్ను ఆరాధికులుగా చేసినావు, ప్రభువా నువ్వు నన్ను ఆరాధికులుగా చేసినావు. ఈ భాగ్యము, ఈ మరమము లోకస్తులు ఎరగలేదు, అన్యులు ఎరగలేదు. వారు దేవుని ఆరాధిస్తారంట, దేవుని వారు కొనియాడతారంట, దేవుని వారు పూజిస్తారంట, వారి ఆరాధన దేవుడు వింటారంట అని మనం ఈ మాట కనుక లోకస్తులు చెప్పినట్లయితే వారు అంగీకరించారు. మనమైతే అట్టి సత్యంలోనికి, అట్టి అనుభవంలోనికి మనం నడిపించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్నం ఈ సమయంలో మనము ఆరాధికులుగా ఉన్నాం. ఎవరు చేశారని మనం ఆరాధికులుగా? రాజులైన యాజక సమూహంగా ఆయన చేశారు, యాజకులుగా చేశాడు. యాజకులు క్రొత్త పాట పాడుతూ ఉంటారు, పాత పాట కాదు. అందుకనే కీర్తన 40లో కూడా మనం చూస్తా ఉన్నాము, ఆయన నా నోట క్రొత్త గీతమును, కొత్త గీతం. ఇది 5వ కారణం. ప్రభువుని మనం సాగిలిపడి నమస్కారం చేయడానికి 5వ కారణం అంటే ఆయన మనను ఆరాధికులుగా చేసినాడు. సమరయ స్త్రీని కూడా రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆరాధికురాలుగా చేసినాడు. అన్ని రాళ్ళు చాలా సమయంలో దూరంగా ఉంచేవారు. అసహ్యకరమైన జీవితంలో అసహ్యకరమైన జనాంగంగా జీవిస్తున్న ఆ సమరయ స్త్రీని ప్రభు సంధించి ఆరాధికురాలుగా చేసినట్టుగా మనం చూస్తాము. 6వ కారణం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు నేను మొదటి నుంచి చదువుతాను. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుడుకు యోగ్యుడు. ఎవరండి? మన ఆరాధన ఎవరికి సమర్పిస్తామని చెప్పండి? యోగ్యుడైన దేవుడు. ఆయన అర్హుడుగా ఉన్నాడు, ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. ఆయన యోగ్యుడిగా ఉండి మన ఆరాధన పొందడానికి ఆయన ఎంతో అర్హత, యోగ్యత కలిగిన వాడు. ఇది 6వ కారణం. 7వ కారణం చూసుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. ఇక్కడ పరమార్థ జ్ఞాని యోహాను కూడా ప్రభు ఎదుట ఆయన పాదముల యొద్ద పడి, ఆయన పాదముల ఎదుట ఆయన సాగిలిపడి నమస్కారం చేస్తున్నట్టుగా చూస్తాం. ఏంటంటే 7వ కారణము, నేను ఆయనను మన జీవితంలో ప్రతిదినము ఎప్పుడైతే మనం ప్రభువును చూస్తూ వెళ్తూ ఉంటాము, ఆయన దర్శనాన్ని పొందుతూ వెళ్తుంటాము, మనం తగ్గించుకుని వ్యక్తులుగా చేయగలరు. విశ్వాసమైన వారి జీవితంలో ప్రభువును ఆరాధించడానికి ఎట్టి యోగ్యత మనకు లేదు, ఎట్టి అర్హత మనకు లేదు. ఏ గర్వం లేకుండా, ఏ అతిశయం లేకుండా
ఎట్టి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువును అంగీకరించబడుతున్నాను అని ఎటువంటి కూడా గర్వము లేకుండా, అచ్చయ లేకుండా తగ్గించుకునే వారమై రిక్తులుగా చేయబడి, ఖాళీగా చేయబడి ఆయన పాదములెత్త మనము సాగిలిపడి నమస్కారం చేసే జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన మనము ఆరాధించేవారు. నేను ఆయనను చూడగానే ఆయన పాదములతో నేను చచ్చిన వానివలే. ఎప్పుడైతే మనం ప్రభువును చూస్తాం, మనం ఎంతగా తగ్గించుకోవాలో, ఎంతగా ఒట్టివారము, ఎంత అలుపులము, ఎంత మనము ఏ యోగ్యత లేని వారు ఉన్నాము అనేది మనం ప్రభు మనకు చూపిస్తా వస్తాడు. వెంట మనం ఏం చేయాలి? ఆయన పాదములతో మనము చచ్చిన వారు దీనులుగా చేయబడతాం, తగ్గింపుగా. అందుకనే బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట చెప్పాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రభువును ఇచ్చించేవారు, ప్రభువును గణపరిచేవారు, ప్రభువును మాత్రం కొనియాడేవారు. మనం కనపడేవారు కాకుండా, మనము దాచబడిన వారంగా, దాగబడిన వారంగా ఉండినప్పుడు మాత్రమే వారు మాత్రమే, అట్టి అనుభవం కలిగిన ప్రజలు మాత్రమే ప్రభువును ఆరాధిస్తారు. అన్నిట్లోనే కనపడాలి, నా పాత్ర ఉండాలి, నా స్వరం వినపడాలి, నా మాటలు వినపడాలి, సంఘంలో నేను ప్రముఖ వ్యక్తిగా ఉండాలి, ఒక ప్రముఖమైన వ్యక్తిగా, ప్రముఖమైన సహోదరిగా ఉండాలి అనుకునేవారు ప్రభువును ఆరాధించలేదు. యోహాను వలె నేను ఆయనను చూడగానే చచ్చిన వాడు ఆయన పాదములెత్త నేను ఇట్టి అనుభవం కలిగినవాడు. ప్రభువా, నేనంత అల్పుడను, నేనంత అల్పురాలని, నాకు ఇట్టి జీవితాన్ని ఇచ్చావు, అందుచేత నేను ఆరాధిస్తా ఉన్నాను. ప్రతి దినమును నాకు కనపడతా ఉన్నావు, ప్రతి నేను చూస్తా ఉన్నాను, నీ దర్శనం అనుగ్రహిస్తా ఉన్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సూచించిన యెహోవా సన్నిధిని మనము 7 కారణాలు చూసి వచ్చాం. మొదటి కారణం చెప్పండి, ఆయన మన కొరకు వధించబడినవాడు. రెండోదిగా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన రక్తం ఇచ్చి. మూడోది ఏం చేశాడు చెప్పండి? ఆయన మనను పరిపూర్ణమైన స్వస్థత, ఏ పాపం లేని వ్యక్తిగా మనల్ని పవిత్రపరిచినాడు. నాలుగో కారణము, ఆయన మనకు రాజుగా, అధికారిగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తారని చెప్పండి? ఆయనతో అడిగినప్పుడు, ప్రభువా నా పరిస్థితి అడగండి, మనం అడిగినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీతో సంపాదిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఐదో కారణం చెప్పండి, ఆయన మనను ఆరాధికులు చేస్తాడు. ఆరో కారణము, ఆయన యోగ్యుడిగా ఉన్నాడు, అయోగ్యుడు కాదు. ఆయన ఏ పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధ దేవుడుగా ఉన్నాడు, ఆయన అర్హత కలిగిన వాడుగా ఉన్నాడు. అట్టి దేవుని ఆరాధించడానికి ఆయన మనను ఆయన సన్నిధిలో మనం తీసుకొచ్చి మనం చూస్తాము. చివరి కారణం చెప్పండి, ఆయన స్వరూప దర్శనాన్ని ప్రతిదినం మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి దినం ఆయన మనం చూస్తూ ఉన్నాం, ఆయన చూస్తూ ఉన్నాం, ఆయన చెల్లిస్తూ ఉన్నాం, ఆయన మనకు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు, ఆయన మనను ఖాళీ చేస్తూ ఉన్నాడు, ఆయన మనను ఎంత అల్పులను ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం తగ్గించుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో రిక్తులుగా చేయబడి ఈ 7 విషయాలను మన ఉదయం వచ్చుకొని క్రొత్త పాట, నూతన గీతము, నూతన ఆరాధన ఆయన సమర్పించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. పాట సంఖ్య 89, పాట సంఖ్య 89, 2 వచనాలు, మొదటి 2 వచనాలు, చివరి వచ్చిన పాట. సాగిలపడి బ్రొక్కెదను సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసు. చివరి వచ్చిన బాగున్నప్పుడు మనం వేసిన ఉంటాము. అందరూ సంస్కృతి
ఉన్నవాళ్ళు లైన్లో ఉండండి. మళ్ళీ లోపల పక్కన అందరిలో అతిశయ